ఓం శ్రీ వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః, గోవిందాయ నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు తిరుమలలో శ్రీవారికి జరిగే చివరిదైనటువంటి ఏకాంత సేవను గురించి సోదాహరణపూర్వకంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. తిరుమలలో శ్రీవారికి సుప్రభాత సేవ మొదలుకొని అంటే ప్రాతకాలం నుండి అర్ధరాత్రి వరకు అనేక కైంకర్యములు పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు రాత్రి జరిగే అత్యంత విశిష్టమైనది చివరిది అయినటువంటి ఏకాంత సేవ, దీనినే పవళింపు సేవ అంటారు. ఇది పర్యంక ఆసనమని లేదా శయనాసనమని కూడా అంటారు. ఈ ఏకాంత సేవలో సర్వదర్శనాలు ఆ రోజుకు ముగుస్తాయి. ఈ సేవ రాత్రి సుమారుగా 1 గంట నుండి ఒక 2-2.5 గంటల పాటు చక్కగా జరుగుతుంది. ఈ ఏకాంత సేవ ప్రారంభంలో ముందుగా స్వామివారి ఆనంద నిలయములోని కులశేఖర పడికి తెర వేస్తారండి. తర్వాత మూలమూర్తికి అనగా ధ్రువమూర్తికి చక్కగా అలంకరింపబడినటువంటి పూలను శాస్త్రబద్ధంగా మరియు వేదమంత్ర ఉచ్చారణల మధ్య తొలగిస్తారు. ఆ తర్వాత ఆలయ పరిచారికులు మూల విరాట్ ప్రక్కనే ఉన్నటువంటి శయన మందిరములోనికి బంగారు పట్టె మంచమును తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వెండి గొలుసులకు వేలాడదీస్తారు. దానిపై పట్టు పరుపు దిళ్ళు కూడా ఉంచుతారు. శ్రీవారి భక్తురాలైనటువంటి తరిగొండ వెంగమాంబ వంశీకులు పట్టె మంచము చుట్టూరా రకరకములైనటువంటి రంగవల్లులు ముగ్గులతో బహు చక్కగా అందంగా తీర్చిదిద్దుతారు. ఆ తర్వాత సన్నిధి గొల్లలు వచ్చి 2 చక్కటి నేతి దీపాలను కూడా ఆ మంచం దగ్గర వెలిగిస్తారు. బంగారు వాకిలి నుండి కులశేఖరపడి వరకు ఉన్నటువంటి అన్ని ద్వారాలను తెరలతో మూసివేస్తారు. ఆ సమయంలో పట్టు మంచంపై భోగ శ్రీనివాసమూర్తిని ఉంచుతారు. పక్కనే ఉన్నటువంటి గరుడ మండపం సమీపం నుండి నాదస్వర శృతిలయలు అద్భుతంగా అంటే స్వర్ణమేళం మోగించిన పెదప ఆచార్యుల వారు స్వామివారికి ఉపచారాలు ప్రారంభిస్తారు. చక్కెర తేనె కలిపినటువంటి వేడి వేడి ఆవు పాలు, పండ్లు, బాదం పప్పులు, పంచకజ్జాయము, సుగంధ పరిమళ భరితమైనటువంటి కర్పూర తాంబూలము ఇవన్నీ కూడా భోగ శ్రీనివాసమూర్తికి ఆ సమయంలో సమర్పిస్తారు.